అవును, నాకు అసలే ఈత రాదు. అందులో చిన్నవాణ్ణి, నన్ను పంపిస్తారేంటి? ఇలా మాట్లాడుతుంటే ముహూర్తం దాటిపోతుంది. ఏదోటి చేయండి బావగారు. సరే, నేనే వెళ్తాను. నన్ను ఆపటి లక్ష్మి. నా కూతుర్ని వీళ్ళందరూ అంతంత మాట్లాడుతుంటే కన్న తండ్రిగానే చూడలేకపోతున్నాను. దాని మీద నిందలు పడ్డా కంటే నేను కోనేట్లో మునిగి బలవడం మంచిది. బావగారు ఆగండి. పంతులు గారు, చూస్తూ చూస్తూ కళ్ల ముందే బలైపోతుంటే ఎవరు మాత్రం భరించగలరు? ఇంకేదైనా మార్గం అంటే చూడండి. ఏం చెప్పమంటారు సార్? మా తాతయ్య గారి హయాంలో 1-2 సార్లు ఇలాగే జరిగితే తీయాలని ప్రయత్నించి పొలంలో దిగితే అంతే, అమ్మవారు బలి తీసుకున్నారు. ఇంకో మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే, ఎవరైతే విగ్రహం పోవడానికి కారణం అయ్యారో వారికి శిరోముండనం చేయించాలి. అమావాస్య కాలం పోయే వరకు ఇంట్లోనే ఉండాలి. నేటి మొదలు రాబోయే అమావాస్య వరకు ఆ వ్యక్తిని ఇంట్లో బంధించి ఉంచాలి, బయటికి రానివ్వకూడదు. అప్పుడే అమ్మవారు శాంతిస్తారు. పంతులు గారు, ఏంటి మీరు అనేది? తప్పదమ్మా. శాస్త్ర ప్రకారం ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది. అది మనందరూ పాటించాల్సిందే. లేదంటే అమ్మవారి కోపాగ్నికి అందరం బలవాల్సిందే. అసలు ఎప్పటికీ కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. నీ వల్ల ఈ ఊరికి పట్టిన దరిద్రం పోవాలి అంటే నీకు శిరోముండనం జరగాల్సిందే. మరి అదగా బయటికి రా. అమ్మా, తెల్లారితే తన పిల్లమ్మ. మీరిప్పుడు ఇలా చేయడం ధర్మం కాదు. పెళ్లి కూతుర్నే చేస్తున్నాం అనుకోండి, కొత్త ఫ్యాషన్ పెళ్లి కూతురు. అయ్యో, అలా అనకమ్మా. ఇప్పటికే పుట్టుడు దుఃఖంలో ఉందమ్మా. ఇప్పుడు ఈ పని కూడా చేస్తే జీవితంలో దీనికి పెళ్ళే కాదమ్మా. పెళ్లి ఎలాగో కాదనే ఆ అమ్మవారు ఇలా పిలిపించుకుంది అనుకుంటాను. లేదమ్మా. ఏ పాపం తెలియని మా అక్కకి ఇంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం. ఒక్కసారి ఆలోచించండి. ఇది మేం వేసిన శిక్ష కాదు, ఆ అమ్మవారే వేసిన శిక్ష. అనుభవించాల్సిందే. హేయ్, పదవే. రావే. ఎక్కడికి వెళ్తున్నావు? సిద్ధు ఫ్రెండ్ దగ్గరికి. ఎందుకు? తులసికి అవతల గుండు కొట్టిస్తున్నారు. ఫ్రెండ్ అడిగితే ఎలాగోలా హెల్ప్ చేస్తాడని ఇక్కడికి వచ్చాను. ఫ్రెండు లేదు, ఏమీ లేదు. వెళ్ళు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు. ఫ్రెండ్ అయ్యో బాబు, అపచారం. హోమం మధ్యలో అలా లేచి వెళ్ళకూడదు. ఆల్రెడీ అరిష్టం జరిగిపోయిందిలేండి.
ఖుషి లేమ్మా. ఏమైంది ఏమైంది ఖుషి? పాప నీ హెల్ప్ కావాలని వచ్చింది. మీ నాన్నమ్మ గారు అడ్డం పడ్డారు. పసిపాప మీద మీ ప్రతాపం చూపించేది ఏమైంది ఖుషి? తులసి విగ్రహం తీసుకొని కోనేట్లోకి దిగింది. ఇలా అమ్మవారి విగ్రహం చేజారిపోవడం అంటే ఊరికే పెద్ద అరిష్టం. ఇంకేదైనా మార్గం అంటే చూడండి. ఎవరైతే విగ్రహం పోవడానికి కారణం అయ్యారో వారికి శిరోముండనం చేయించాలి. అందరూ తులసికి గుండు కొట్టాలంటున్నారు. ప్లీజ్ ఫ్రెండు, ప్లీజ్ ఫ్రెండు, తనని కాపాడు ఫ్రెండు. మా తులసి నాకు కావాలి ఫ్రెండు. ప్లీజ్ ఫ్రెండు, రా ఫ్రెండు. ఇప్పుడు తులసి ఎక్కడుంది? చెట్టు దగ్గరికి తీసుకెళ్లారు. సిద్ధు, హోమం దగ్గర నుంచి వెళ్ళకూడదని పంతులు గారు చెప్పారు కదా, అయినా వెళ్తానంటావేంటి? నానమ్మా ఖుషి చెప్పింది విన్నావు కదా, అడ్డు తప్పుకో. నేను తప్పుకోను, వెళ్ళనివ్వను. నానమ్మా వదలమంటున్నానా? రే, ఏంట్రా వదిలేది? ఏంటి వదిలేది? కనిష్క నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా ఈ హోమం చేసేది. వెళ్ళి కూర్చో. నానమ్మా నా సంతోషం లేని కనిష్క సంతోషం అంటావా? ఆ అమ్మవారే చూసుకుంటారు. ఒక అమ్మాయి జీవితం కాపాడలేని నా జీవితం ఎందుకు? తప్పుకో నానమ్మా. నేను వెళ్ళనివ్వను. నానమ్మా రా ఖుషి. సిద్ధు,